ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ నూతన దినాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. మనమందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ దినమందు నిన్ను స్తుతించడానికి, నీ వాక్యం ధ్యానించడానికి, ప్రార్థించడానికి సహాయం చేయ సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. అరెరెరె హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. అందరు కలిసి పాడదాం. నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. అరెరెరె హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే.
ఆనందించెదం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయుడువడు. పాడదాం. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయుడువడు. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ఆమేన్. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. ఆమేన్. ఎంతో ఆనందమే. ఎల్రోయివై నన్ను చూడగా, నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా, నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. ఎల్రోయివై నన్ను చూడగా, నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా, నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. మరణమే నన్నావరించగా, నీ వాక్యమే నాతో నిలిచెను. మరణమే నన్నావరించగా, నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా, శత్రువే సిగ్గునొందెను. ఎల్రోయివై
దేవానికి స్తోత్రం. దేవా దేవా, ప్రతి ఒక్కరు కూడా దేవా యేసు యేసు యేసు. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ఒంటరినై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఒంటరినై నీవు నన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే మరోసారి. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ
వద్ద స్వరమెత్తి యేసు విముఖ కాంతియే నా బలము నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము నీ ముఖ కాంతియే నీ ముఖ కాంతియే క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించేటటువంటి చక్కటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము గాడ్ ఆఫ్ గ్రేస్, సర్వ కృపానిధిగు దేవుడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వ కృపానిధిగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే ఆయన సర్వ కృపానిధి. ఈ సర్వ కృపానిధిగు దేవుడు చేసే అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే, మొదటిది గ్రేస్ బ్రింగ్స్ సాల్వేషన్, కృప రక్షణ తెచ్చును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీరలేదు. కృప ద్వారా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకి గొప్ప రక్షణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, సమస్త మనుషులకు ఈ దేవుని కృప ప్రత్యక్షమై ఏం చేస్తూ ఉంది కృప అని అంటే, ప్రతి మనిషికి కూడా ఏమి కలుగు చేస్తున్నాడంటే రక్షణ కలుగు చేయుచున్నాడు. సమస్త మనుషులకు ఈ కృప ప్రత్యక్షమై 12వ వచనములో, మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం 13వ వచనం, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా తన కోసం మనల్ని పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా శిలువ మీద దొంగ వేలాడుతుంటే అతనికి కృప అనుగ్రహించి అతన్ని రక్షించాడు. మనం కూడా నీతి కలిగినటువంటి వాళ్ళమో భక్తి కలిగిన వాళ్ళమో అని కాదు, దేవుడు తన కృప చూపించి మనందరినీ కూడా ఏం చేశాడంటే రక్షించాడు. దేవుని బిడ్డలారా, కృప ఏం చేస్తుంది? రక్షిస్తుంది. సర్వకృపానిధిగు దేవుడు రక్షించే దేవుడు. సర్వకృపానిధిగు దేవుడు. గ్రేస్ ట్రాన్స్ఫార్మ్స్, కృప రూపాంతరపరచును. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనములో, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా నమ్మే వాళ్ళు ఆయన కృప ద్వారా ఆయన మనల్ని విమోచించి మనల్ని ఉచితంగా ఆయన మనల్ని నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. నా కృప నీకు చాలు అని పౌలుతో దేవుడు చెప్పాడు. కృప బలహీనతల యందు మనల్ని బలపరుస్తుంది,
కృప పాపమును జయించే శక్తిని ఇస్తుంది. కృప మన హృదయాలను మార్చివేస్తుంది. ఇక మూడవది, కృప బోధించును. గ్రేస్ టీచర్స్. తీతు 2:12 మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం నీతితో భక్తితో బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. నీతితో భక్తితో మనం బ్రతకాలని కృప బోధిస్తుంది. కృప ఏమి చెప్తుంది అంటే, కృప బోధిస్తుంది. ఎలాగ బ్రతకమని బోధిస్తుందంటే, దేవుని బిడ్డలు నీతితో భక్తితో బ్రతుకుచుండాలని బోధిస్తుంది కృప. కాబట్టి ఈరోజు నీతిగా బ్రతుకుదాం, భక్తితో బ్రతుకుదాం, అలాగే స్వస్థ బుద్ధితో బ్రతుకుదాం. అలా బ్రతకటానికి కృప బోధించుచున్నది. నా ప్రియ స్నేహితులారా, దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ట్రూ గ్రేస్ ప్రొడ్యూసెస్ ఒబీడియన్స్. నిజమైనటువంటి కృప విధేయతను కలిగిస్తుంది. ట్రూ గ్రేస్ ప్రొడ్యూసెస్ హ్యూమిలిటీ. వాస్తవమైన కృప తగ్గింపును కలిగిస్తుంది. ట్రూ గ్రేస్ ప్రొడ్యూసెస్ ఏ గాడ్లీ లైఫ్. సరి అయినటువంటి కృప, నిజమైన కృప భక్తి జీవితాన్ని మనకు కలిగిస్తుంది. మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసన దగ్గరికి చేరుకుందాం. ఈ కృపాసన దగ్గరికి వస్తే గ్రేస్ ఈజ్ దేర్ ఇన్ ఫెయిల్యూర్, గ్రేస్ ఈజ్ దేర్ ఇన్ వీక్నెస్, గ్రేస్ ఈజ్ దేర్ ఇన్ నీడ్. కృప ఉంది. నీవు ఓడిపోయినప్పుడు కృప ఉంది. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు కృప ఉంది. నువ్వు అవసరతలో ఉన్నప్పుడు కృప ఉంది. అందుకనే హిస్ గ్రేస్ ఈజ్ ఇనఫ్ ఫర్ us. దేవుని కృప మనకు చాలు. ఆ కృప మనకు చాలు. కృప మనకు చాలు. ఇట్టి కృప కలిగిన వారమై దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర మనమందరం కూడా జీవించటానికి దేవుడు తన కృప, తన సహాయం మనకు అనుగ్రహించాలని కోరుతున్నాడు. సర్వకృపానిధిగు దేవుడు మనకు తోడుగా ఉండి రక్షించి రూపాంతరపరిచి బోధించి మనందరినీ కూడా ప్రభు సముఖమందు చేర్చుటకు మనమందరం కూడా ఆధ్యాత్మికంగా దేవుని కృపను పొందుకొని జీవించుటకు కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయును కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వకృపానిధిగు దేవా, నీ కృప ద్వారా మాకు రక్షణ ఇచ్చినందుకు స్తోత్రం. అనేకులను రక్షించటానికి ఈరోజు ఇష్టపడుతున్నందుకు నీకు వందనాలు. నీ కృప ద్వారా రూపాంతరపరుచున్నందుకు స్తోత్రం. నీ కృప ద్వారా మాకు బోధిస్తూ స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతకాలని చెబుతున్నందుకు వందనాలు చెబుతూ, యేసయ్యా నీ బిడ్డలందరినీ కాపాడండి. ఈ నూతన దినములో ప్రయాణం చేస్తున్న వారిని, పనులకు వెళుతున్న వారిని, ఉద్యోగాలకు వెళుతున్న వారిని, ఆయా రీతులుగా నాయన ముందుకు వెళుతున్న ప్రతి వారిని మీ నామములో కాపాడండి, దీవించండి. యుద్ధ వాతావరణాలు రూపుమాపండి దేవా. ప్రజలను రక్షించండి, ప్రజలను రూపాంతరపరచండి. స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతకాలని ప్రజలకు బోధించండి. నీ గొప్ప కార్యము చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఈ చక్కటి వాక్యాన్ని మీకు అందించటానికి కృప ఇచ్చాడు దేవుడు. మీరు ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మర్చిపోవద్దు. కృప మీకు తోడైనగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.